శ్రీ సప్తపతి శిష్యులకి స్వాగతం. కాళేశ్వరము మహాపుణ్యక్షేత్రము. కాళేశ్వరం నివేదిక వచ్చాక అన్నీ బయట పెడతాము. అవినీతి పరులకు, భూ బకాసురులకు శిక్ష తప్పదు. మీడియాతో ఇష్టాగోష్ఠి. 99 తప్పులు చేశారు తర్వాత కాళేశ్వరం రిపోర్ట్ వచ్చిన తర్వాత అని చెబుతున్నారు. అయితే కాళేశ్వరం నివేదిక వచ్చాక బ్యారేజీ అసలు ప్రధాన నిధుల్లో ఎల్ఎన్టీ ఒకటి. కాళేశ్వరంలోని మేడిగడ్డ బ్యారేజీని బాంబులతో పేల్చేశారన్న కేటీఆర్ వ్యాఖ్యలు తప్పు చేసి దొరికిపోయి దబాయిస్తున్నట్లుగా ఉంది. ఎల్ఎన్టీ క్లీన్ చిట్ ఇచ్చిందంటూ ఆయన చెప్పుకొస్తున్నారు. అసలు ప్రధాన నిధుల్లో ఎల్ఎన్టీ ఒకటి. దాన్ని ఎవరు నడిపించారో తెలియదా? బ్యారేజీ భారాస అధికారంలో ఉన్నప్పుడే కూలింది. పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. బాంబులు పెట్టి ఉంటే అప్పుడే ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఇసుకపై బ్యారేజీలు కట్టారు. భారాస ప్రభుత్వంలో కూలింది కాబట్టి సరిపోయింది. లేదంటే నింద మాపై మోపేవాళ్ళు. కాళేశ్వరం కమిషన్ను మేం నడిపిస్తే మొదటి నిందితుడుగా పెద్ద ఆయన ఉండేవాడు. అది సంగతి. ప్రస్తుతానికి కాళేశ్వరంపై ఉన్న విషయం. అయితే కాళేశ్వరంపై పీపీటీ రూపకల్పన. కేసీఆర్తో హరీష్ రావు భేటీ. భారాస అధినేత కేసీఆర్తో ఎర్రవల్లి నివాసంలో శుక్రవారం మాజీ మంత్రి భేటీ అయ్యారు. వచ్చే నెల 5 పెద్దాయన్ని, 9 చిన్నాయన్ని హాజరు కావాలని ఇప్పటికే కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఈ విషయంపై ప్రధానంగా చర్చించినట్లు తెలిసింది. సమాధానం ఇవ్వడానికి అవసరమైన సమాచారాన్ని ఇప్పటికే హరీష్ రావు సమకూర్చుకోగా సంబంధిత అంశాలను కేసీఆర్ గారు దృష్టికి కాళేశ్వరం ప్రాజెక్టు తేలికగా అర్థమయ్యేలా ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పీపీటీని రూపొందించాలని కేసీఆర్ ఆదేశించినట్లు తెలిసింది. కమిషన్ ఎదుట కేసీఆర్ హాజరవ్వడానికి ఒకరోజు ముందే పార్టీ నాయకులకు, మీడియాకు ఈ పీపీటీ విడుదల చేయనున్నట్లు సమాచారం. టీవీ చర్చల్లో పాల్గొనే వారికి, సామాజిక మాధ్యమాల్లో చర్చించే వారికి ఇది ఉపయోగపడుతుందని కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరంపై చేస్తున్న దుష్ప్రచారాన్ని పటాపంచలు చేసేలా ఈ పీపీటీ ఉండాలని కేసీఆర్ గారు సూచించినట్లు తెలుస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి అన్ని డాక్యుమెంట్లను కేసీఆర్ తెప్పించుకుని పరిశీలించినట్లు తెలుస్తోంది. హాజరయ్యే రోజున ఓకే అది